తాత ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం, వ్యాపారం, ఐస్ ఫ్యాక్టరీ నడిపాను. అన్ని రాజకీయంలో ఉన్నాను. వ్యవసాయం అన్నారు, వ్యాపారం అన్నారు. అసలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించాడు చంద్రబాబు నాయుడు అంటున్నారుగా ఇప్పుడు. వాడు పచ్చిపాత్రలు వాడేం చేసి వచ్చాడు? వాడు జీరో. వాడి గురించి అసలు మన ముందు మాట్లాడటం కూడా అనవసరం. రైతు భరోసా 15 ఏళ్ళు ఇచ్చింది నేనే అని చెబుతున్నాడు. 15 ఏళ్ళు ఆడిపాడాడు, పచ్చిపాత్రలు ఇచ్చాడు. వాడు ఏదో 12 ఏళ్ళు ఇస్తాను 7 ఏళ్ళు ఇచ్చి మోడీ గారి డబ్బులు కలిపి తగ్గించి 13 ఏళ్ళు ఇచ్చాడుగా. 15 ఏళ్ళు ఇస్తానని 13 ఏళ్ళకి ఇచ్చింది. ఏంది ఆడిచ్చింది? ఏమైనా వాటర్ ఉందా? ఏమన్నా రైతులకి డ్రైనేజీ సమస్యలు ఏమైనా పరిష్కరించాడా? పోలవరం కట్టాడా? లేకపోతే అక్కడ డ్రైనేజీ కాలువలు తోమిచ్చాడా? రైతులకి ఏం చేశాడు? ఏమన్నా చేశాడా? ఆర్బీకేలు కట్టాను, ఎరువులు పురుగు మందులు ఉచితంగా ఇచ్చాను, ఇవన్నీ చెబుతున్నాడు కదా. మరి విత్తనాలు ఇచ్చాను ఏడా? అంతా డూప్లికేటే, అంతా మోసమే. దొంగ విత్తనాలు, డూప్లికేటు, రేట్లు కాడ మోసం. అంతా వాళ్ళ కార్యకర్తలు దోచుకోవటమేక. ఏ పని చేసినా వాళ్ళు దోచుకోవటమేక. న్యాయంగా రైతులకి డైరెక్ట్గా యాడ్ చేరింది. రైతులు కానీ పంపించిన కాచి కూర్చుండా వాళ్ళు దోచుకోవటమే. రైతులకి అందేది ఏమీ లేదు. ఇప్పుడు నాకు నేను ఇల్లు కట్టిస్తున్నాను, సెంటు స్థలం ఇస్తున్నాను అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? లేబర్కి ఒక సెంటు ఇస్తే సెంటు ఎట్ట సరిపోద్ది? 2 సెంటు అన్న, సెంటున్నర 2 సెంటు అన్న లేనిది అసలు ఇల్లు కట్టడానికి వీలు కాదు. ఓ సెంటు కొని ఆ పొలం కొని ఆ పొలంలో 5 లక్షలు 6 లక్షలకి 20 లక్షలు 30 లక్షలకు కొని మీరు కమిషన్లు కాజేసి దోసుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తే మద్యం మాఫియా, ఇసుక మాఫియా అంతా మాఫియా చేసి రాష్ట్రాన్ని అంతా లూటీ చేసి నేను చేశానంటే ఏది ఈ పాడి పచ్చిపదలు చేసింది. ఏంటి తాతగారు అంత మాట అంటారు? నేను పేద ప్రజలందరికీ డబ్బులు పంచాను ఉచితంగా, చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు ఆ రూపాయి కూడా లేకుండా చేస్తున్నాడు అంటే. ఇప్పుడు ఇచ్చాడు, ఈ చేతితో ఇచ్చాడు. ఈ చేతి 150 రూపాయలు అమ్మే బాటిల్ని క్వార్టర్ బాటిల్ 250 రూపాయలు తీసాడుగా. కరెంటు పన్ను పెంచాడు, భూమి శిస్తి పెంచాడు, ఇసుకలో దోసుకున్నాడు. మొత్తం దోచుకొని బ్లాక్ వ్యాపారం చేసి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా అంతా దోసుకొని ఏం దాయం చేసింది ఈ రాష్ట్రానికి? సర్వనాశనం చేస్తే మొత్తం మంచి చేశాను అంటున్నాడు. మంచి చేస్తేనే కదా 11 సీట్లు వచ్చింది. మంచి చేస్తేనే కదా 11 వచ్చింది. ఇప్పుడు కూడా మారలా. ఈ 11 కోటి తడవరావు. వాడు ఎమ్మెల్యేగా కూడా గెలవడం ఈ తడవ. ఏంది బాబా ఏం తాతగారు అంత మాట అంటారు? పులివెందులో ఎమ్మెల్యేగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేసుకుంటాం మేము. ఆయన అంత మాట అంటారు ఏంది అసలు? ఆయన 2 సంవత్సరాల్లో మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, మీరు కళ్ళు మూసుకోండి అంటున్నాడు కదా. మూసుకోమంటే వీళ్ళు నిలబడటానికి ఈ కార్యకర్తలు పారిపోతారు. వీళ్ళు ఎట్టగట్టు నిలబడాలంటే ఈ మాటలు చెప్పకపోతే నా పబ్బం గడవదు అని గోల్ చేసి నిలబడటానికి. ఎట్టి పరిస్థితుల్లో 6 నెలలలోపు జైలుకి వెళ్ళడం ఖాయం. వెళ్ళినాక బయటకు వచ్చేది లేదు. ఎందుకు వెళ్తాడంటారు జైలుకి? స్కాము, మందులు, బ్రాందీ స్కాము, ఢిల్లీ స్కామ్ ఎంత 100 కోట్లు. ఇది ఎన్ని వేల కోట్లు? ఎంతమంది తిన్నారు? దీంట్లో పోతాడు. మళ్ళీ అమ్మాయి కేసు ఒకటి ఉంది, అది కూడా లైన్లోకి వచ్చింది. మొత్తానికి ఇటు జీవితాంతం జైల్లో ఉంటాం. బతుకుంటే జైల్లో ఉంటాం, లేకపోతే పారిపోవటం, లేకపోతే చచ్చిపోవటం తప్పితే. ఆ మాట వద్దులే కానీ ఇక్కడ ఒక విషయం అసలుకి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంటే 10 నెలల్లో రైతులను కానీ లేదంటే కనుక విద్యార్థులను కానీ లేదంటే మహిళలను కానీ అందరినీ మోసం చేసింది తప్పితే కూటమి ప్రభుత్వం ఎవరిని బాగు చేసింది లేదంటున్నారు కదా. మరి అసలు రాష్ట్రం మొత్తం దివాళా తీసి ఏమి లేకుండా చేస్తే ఎట్టొస్తుంది? ఇప్పుడే మెల్లింగా డెవలప్ అవుతుంది. మెల్లింగా ఒక్కొక్క స్కీమ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. పెన్షన్ అను 3000, 4000 పెన్షన్, 3000, 7000 కలిపి ఒకసారి ఇచ్చారా? ఇంకా 2 పథకాలు చేశారా? ఇంకా 3 పథకాలు చేయాలి. డబ్బులు లేవు. రాష్ట్రంలో ఆదాయం రావాలి, ఇటు ప్రాజెక్టులు చూసుకోవాలి, అటు పోలవరం చూసుకోవాలి, ఇటు రాజధాని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటా నిదానంగా అన్నీ చేస్తారు. ఇంకా 2 ఏళ్ళు పోతే ఇంకా ఆదాయం పెరిగిద్ది. ఆదాయం పెరగంగానే 2 స్కీములు కూడా చేస్తారు. అంటే కూటమి ప్రభుత్వం మాట తప్పింది, మడమ తిప్పింది, దోచుకో పంచుకో తినుకో అనే నిదానంతో ముందరికి వెళ్తుంది అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ మాట ఎవరు విశ్వసించరండి. అంతకుముందంటే ఆయన గవర్నమెంట్ చేయలేదు కాబట్టి, రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఏదో చేస్తాడనే విశ్వాసం మీద వాళ్ళు ఓటేశారు.
నువ్వు 5 సంవత్సరాలు చేసింది చూశారుగా, ఇంకా నువ్వు చెప్పేది వినేవాడు ఎవడు లేడు. మీ పత్రిక, మీ సొంత పత్రిక, సొంత ఛానల్లో మీరు రాసుకోవటం పూసుకోవటమే కానీ వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. పోయినసారి 40% మా ఓటింగ్ వస్తే ఈ తడ 20% కూడా రాదు. 20% ఓటింగ్ కూడా. ఈసారి గట్టిగా కొడతాం, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూపిస్తా అంటున్నాడు. ఈ మాటల్లోనేనండి అసలు ఆయన పైన అయిపోయింది. విషయం ఏమీ లేదు. ఆ కార్యకర్తలు కూడా సెకండ్ క్యాడర్ కార్యకర్తలు ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఎమ్మెల్యేలు అంతమంది చేసిన వాళ్ళు మాజీలు బోజీలు కూడా చాటును ఫీల్డ్లోకి రావటంలా. తెలుసు, విషయం తెలుసు. అమరావతి అభివృద్ధి చెందిద్ది, అమరావతి పూర్తి అయ్యిద్ది. పూర్తి అంటే ఒకసారి కాకపోయినా ఈ 5 ఏళ్ళలో సగభాగం అయిపోద్ది, సెటిల్ అయిపోద్ది. లేదా వచ్చే 5 ఏళ్ళలో పూర్తిగా డెవలప్ అయిపోయి కంప్లీట్ అయింది. అది విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అప్పుడు చూద్దాం అమరావతి సంగతి అంటున్నాడు కదా. అసలు అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోనే దీన్ని బిల్లు ప్యాచ్ చేయబోతున్నారు. దీన్ని కదిలియడానికి ఏమీ లేదు. ఇక పార్లమెంట్లోనే దీని మీద ముద్ర రాజముద్ర పడబోతుంది. అంత తేలిగ్గా లేదు. రాజముద్ర వేసి దాన్ని ఫుల్గా కట్టిస్తారు. ఫుల్ డెవలప్మెంట్ అయ్యింది. వరల్డ్లోనే అమరావతి అనే రాజధాని పేరు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇండియాకి పెద్ద పేరు, రాష్ట్రానికి మంచి ఆదాయం వచ్చినాక అప్పుడు చూడు. ఈ 5 ఏళ్ళు దాటా తర్వాత చూడండి ఇప్పుడు ఉంటుంది భర్త. చంద్రబాబు నాయుడు అయితే కనుక మళ్ళీ అసలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఈయనంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు, మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం కరెక్ట్గా అమలు జరిపితే ఈ పాటికి వీళ్ళందరూ జైల్లో ఉండాల్సిన వాళ్ళే. న్యాయంగా ధర్మంగా వాడు తప్పు చేశాడా చేయలేదా విచారించి, తప్పు జరిగి ఉంటేనే వీళ్ళు జైలుకి వెళ్తారు. తప్పు లేకుండా వీళ్ళని అరెస్ట్ చేయరు. తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు అంటున్నారు కదా. తప్పు పని వాళ్ళు చేశారు, వీళ్ళు ఇరికియటం కాదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కేసులు పెడుతున్నారు. అంతేగాని ఇరికియాల్సిన అవసరం ఏమీ లేదు. మా వాళ్ళు అసలు అమాయకులు, ఏ తప్పు చేయలేదు, ఏ రోజు బూతులు కూడా మాట్లాడలేదు అంటున్నారు. అసలు ఏమైనా మాట్లాడారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలందరూ ఉన్నారా? అమ్మో ఎంత మంచి బూతులు, ఎన్ని బూతులు తిట్టారు, తిట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది చంపారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకే వాడిని హింస పెట్టి వాడిని పోలీసు అది కొట్టించి చచ్చిపోయేటట్టు చేశారు కదా. ఇవాళ ఏదో గోడ కూలింది 6 పోయారు, ఇది కూలింది 2 పోయారు. ఇది చంద్రబాబు నాయుడు తప్పు. ఆయన అంటాడు వీడు పరిపాలించినప్పుడు బోటు కొట్టుకుపోయింది గోదావరిలో కత్తులూరు. 42 మంది చచ్చిపోతే వాళ్ళు ఎతికి తీసి శవాలను బయటికి తీయలే. ముందు సహాయం తర్వాత చేయిపోయాడు. ఇక్కడ వచ్చి ఇవాళ ఏదో శ్రీరంగ నీతులు చెప్తాడు. ఎవరికి చెప్తాడు? ఫార్మసీ కంపెనీ ఏదో ఉంది ఆడ, అదేదో అప్పుడు ఒక 6 అంతమంది చచ్చిపోయారు. ₹1 కోటి కాడికి ఇస్తున్నాను అన్నాడు. కోటి లేదు, ఏమీ లేదు. ఆ కంపెనీ వాళ్ళ చేతకి అది కట్టించాడు. తూతూ అన్నాడు, ఏమీ లేదు. ఎవరన్నా చచ్చిపోయినా, ఎస్సీలు ఓసీలు ఎవరన్నా మామూలుగా ఎవరైనా చంపేసినా ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈయన పోయి ఏమన్నా పలకరిచ్చాడా? అంటే అప్పుడు ముఖ్యమంత్రి కదా, ప్రోటోకాల్ ఆడటం వచ్చింది కదండి. ఏం పుట్టకాలు దేనికి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాటల్లా గబారన్నా పోయి పలకరించారు ఎట్లా? అది చదువుతుంది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చే అవకాశం లేదంటే అసలు ఇంకొదిగో మా జీవితం మొత్తం వాడు త్యాగం చేసినా వచ్చే ప్రశ్నే లేదు, దాంట్లో అనుమానమే లేదు. లేదు రాజకీయ నాయకుడిని అయితే నేను సవాల్ చూస్తాను, నేను సన్యాసం తీసుకుంటూ ఒకటి తీసుకోమని.